హాయ్ ప్రీతి, హౌ ఆర్ యు? హాయ్. గౌతమ్ ఎక్కడా? గౌతమ్ ఒక అర్జెంట్ పని మీద బయటికెళ్ళాడు. వస్తున్నాడని చెప్పారే. ఏ పింకీ, ఏంటి విషయం? గౌతమ్ ని మరీ మరీ అడుగుతున్నావు? ఏం లేదు, క్యాషువల్ గా అడిగానంతే. ఏంట్రా అన్నయ్య మూడీగా ఉన్నావు? నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. ఏంటి, నువ్వు పార్టీకి రావా? అరే ఏంటి తొక్కల పార్టీ? ఇలాంటి పార్టీస్ శ్రీశైలం హిల్స్ లో చాలా చూశాను. కావాలంటే మీరు పోండి. పింకీ, కొంచెం నువ్వైనా చెప్పు. అలాగే. శివ, నువ్వు లేకుంటే పార్టీలో బోర్ కొడుతుంది. వెళ్తాను రా. నువ్వు పిలుస్తున్నావు కాబట్టి వస్తున్నా. మీరు పోండి, నేను వస్తానుగా. అయితే మరి అక్కడ నువ్వు నాతో ఉండాలి మరి. శివాన్న, ఏంట్రా? వీళ్ళు నా ఫ్రెండ్స్. హలో. ఈమె ప్రీతి, ఇతను బబ్లు. అరే మీరు ఓకే అంజలి, మనం వెళ్దాం రా. అరే అరే సోదా, ఇది కొత్త షర్టా? నిన్ననే తీసుకున్నా. 750 రూపాయలు తెలుసా? ఆహా, బాగుంది. కానీ మిమ్మల్ని బబ్లు. అరే విదేశీ వద్దన్నా, దేశీ అన్నా. నేను శ్రీశైలం హిల్స్ నుంచి శివ. నా పేరు ఎప్పుడైనా విన్నావా? లేదు, ఎప్పుడు వినలేదు. వినలేదా? అరే ఆలాంధ్ర తెలుసానా? ఆహా, అలాగా. అది కాదన్నా. శివ, అటు చూసావా? ఏంటి? పింకీ చాలా బాగుంటుంది కదా. ఎవరు? పింకీయా? పింకీయే. అరే అరే అన్నా, పింకీ నేను లైన్ వేస్తున్నా. అంటే పింకీ నేను ప్రేమిస్తుందా? లేదన్నా, కానీ నేను లవ్ లో అదే ప్రొసీడ్. నీ లవ్ గురించి చెప్పావా? ఎక్కడన్నా చెప్పడానికి వెళ్తే చేతికి రాఖీ కట్టేసిందన్నా. అవునా? అరే అరే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నాకు రాఖీ కడితే నీకు నవ్వులాటుందా? ఏం లేదులే శివ, రాఖీ కట్టినందుకు సంతోషించు. ఇందులో సంతోషపడ్డానికి ఏముంది? ఉంది. అరే చేతిలో రాఖీ చూడనా? శివ, ప్రేమించడానికి హృదయం కావాలి, చేత్తో ఏం పని? అరే చేత్తో. అరే ఏంటన్నా, నువ్వు భలే కామెడీ చేస్తున్నావు. మీ పట్నం వాళ్ళు చాలా హుషారట, నాకు ముందే తెలుసు. అయినా అబ్బా, అరే టూ మచ్ అయిపోతుందన్నా. సారీ. పింకీతో మాట్లాడతావా? అదిగా చిన్న రిక్వెస్ట్ అన్నా. ఏంటి? పింకీతో మాట్లాడి కొంచెం దడుస్తాను. నువ్వు కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? ఓకే, నేను హెల్ప్ చేస్తాను. చూడు, నేను ఈ హెల్ప్ ఎప్పుడు మర్చిపోని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మనం అందరం కలిసి పార్టీకి వెళ్ళబోతున్నాం. ఎక్కడ? అదే జీదాబాలో. అది పార్టీకి వెళ్ళాక పార్టీ మొత్తం నీ పేరు చెప్తాను. అంటే పింకీ నాదైపోతుందా? అరే థ్యాంక్స్ అన్నా, సూపర్ ఐడియా ఇస్తున్నావు. రాఖీ పక్కన పెట్టేసి ఇప్పుడు చూడు, పింకీ నాది సోదరా. చాలా థ్యాంక్స్ పింకీ. అంజలి, ఆ స్పూన్ నాకు ఇస్తావా? ఎందుకు? నాకు స్పూన్స్ కలెక్ట్ చేసే హాబీ ఉంది. థ్యాంక్ యూ. శివ, నీకేదైనా హాబీ ఉందా? హాబీ? ఇదంతా చిన్నపిల్లలు చేసే పని. స్టాంప్ కలెక్షన్, స్పూన్ల కలెక్షన్. అయినా స్పూన్లు కలెక్ట్ చేసి ఏం పెద్ద సాధిస్తారని నాకు మాత్రం ఒకటే హాబీ, వేటాడడం. వావ్, యు మీన్ హంటింగ్? అవును శివ, నిజమే చెప్తున్నాడు. అరే బబ్లు, నీకెలా తెలుసు? ఇప్పుడే కదా చెప్పింది. థ్యాంక్స్. శివ, అయితే కుందేలను ఎప్పుడైనా వేటాడావా? కుందేలా? ఏంటి పింకీ, కుందేలు లాంటి చిన్న ప్రాణాలు నేను వేటాడను. పెద్ద పులు లాంటి పెద్ద ప్రాణాలనే వేటాడతా. అరే విను విను. అరే నేను మంచి ఒక ఒరిజినల్ పాట రాశాను రా, విను. పింకీ పింకీ లిటిల్. అరే ఏమైందిరా నీకు? పాట వినొచ్చుగా. ఇదేం పాటరా? ఇలాంటి పాటలు పాడితే అమ్మాయిలు రావడం కాదు, పారిపోతారు. అరే నేను పాటలు రాసి రాసి ఫ్యూచర్ లో చంద్రబోస్ లా తయారైపోతున్నామరా. నా పాట సీన్ లేదు. అరే హాయ్. హాయ్ అంజు. శివాన్న, ఇతనే గౌతమ్. హాయ్. అరే విదేశీ ఎందుకన్నా, దేశీ. మిమ్మల్ని ఎక్కడో చూసాను బాస్. లేదు. అరే లేదు శివ. బౌలింగ్ చేశాను. బౌలింగ్ అల్లి బ్యాటింగ్ అది బ్యాటింగ్ చేశాను. అది నేనే మనం ఆడాం కదా. సరే గానీ ఒకసారి కన్నడ ప్లీజ్ ప్లీజ్. ఒక్కసారి నా రిక్వెస్ట్ ప్లీజ్ ప్లీజ్. అది ఇప్పుడు అది ప్రిన్సిపల్ చూడు, నేను ప్రిన్సిపల్ వెళ్ళి కలవాలి. అవునవును, నాకు అతనితో అపాయింట్మెంట్ ఉంది. అంజు, ఎక్కడ పింకీ? పింకీ వీడు పింకీ లానే ఉన్నాడు. ఆ కన్నడ తీయమంటే పింకీ ఏంట్రా? అరే నీకు అర్థం కావట్లేదు. నీ కంటికి అందరూ పింకీలేనా? ఏం బిడ్డా, నీకు ఎవరు చూసినా పింకీ లెక్క కనపడుతున్నారా? అరే అరే నాకేమైందో పింకీ పింకీని పిచ్చి పట్టుకుందా నీకు? అయితే నేను కూడా వస్తా. పాటలు రాసుకో. ఏంటబ్బా వాడు? గౌతమ్ పింకీ. ఇదేదో కన్ఫ్యూషన్.
వల్ల నా నిద్రంతా చెడిపోయింది. సారీ అంజు, నాకు నిద్దట్లో కాలేసే అలవాటుంది. ఛ, నీ పక్కన పడుకోకూడదు.